అందరికీ నమస్కారం. నేడు స్వీయ గౌరవ పతాక తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు గారు జన్మించిన రోజు. గిడుగును స్మరించకుండా తెలుగు భాష గురించి మాట్లాడలేము. గిడుగువారు తొలి తెలుగు భాషా శాస్త్రజ్ఞులంటే అతిశయోక్తి కాదు. జీవితంలోని ప్రతి క్షణాన్ని భాషా సంబంధమైన పరిశోధనలకే ఆయన వెచ్చించారు. గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నేను మీ సన్నశెట్టి రాజశేఖర్, కళింగ సీమ సాహిత్య సంస్థ అధ్యక్షుడు. మిత్రులారా, భాష కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి వ్యాకరణాలు మారాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని గ్రహించి వాడుకలో ఉన్న భాషను రచనల్లోకి తేవాలనే అభిప్రాయంతో వ్యావహారిక భాషా ప్రచారానికి గిడుగు రామ్మూర్తి పూనుకున్నారు. ప్రపంచంలో వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మానవ సమూహాలు వికసించిన క్రమంలో సహజంగా అవి తమ సొంత భాషలను పెంపొందించుకున్నాయి. ఆయా సమూహాలు భాషా జాతులుగా గుర్తింపును పొందాయి. కాలగతిలో చిన్న జాతులు తమ అస్తిత్వం కోల్పోవడంతో ఆయా భాషలు అంతరించిపోయాయి. కొన్ని జాతులతో పాటు వాటి భాషలు బలమైనవిగా రూపొంది నిలదొక్కున్నాయి. ఏ జాతికైనా మాతృభాష చాలా విశిష్టమైంది. భాషా వైవిధ్యం సాంస్కృతిక లక్షణంగా కలిగిన భారత్లో తెలుగు భాష ప్రాచీనమైంది. ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. భాష కేవలం భావ ప్రకటన సాధనం మాత్రమే కాదు, ప్రజల ప్రేమపూర్వక సంబంధాలకు చిహ్నం. సంస్కృతంతో పాటు ఎన్నో ఇతర భాషల పదాలు తెలుగులో చేరాయి. నాగరికత పరిణామములు ఏ భాషకైనా ఇది అనివార్యం. అయితే మనదైన నుడికారానికి క్రమంగా దూరం అవుతున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి చారిత్రక జ్ఞానవారధి మాతృభాషే అని ఒక చారిత్రక వాస్తవాన్ని గమనించిన వారికి అర్థమవుతుంది. మానవ మేధా సామర్థ్యాల సహజ వికాసానికి ఆలంబన అమ్మ భాషే. ప్రగతి బాటలో నిరాటంకంగా పయనించేందుకు కీలకమైన స్వతంత్ర సృజనాత్మక ఆలోచన, స్పష్టమైన భావ వ్యక్తీకరణలకు ఊతము అదే అవుతుంది. తల్లిదండ్రులు, బంధువులతో సంభాషణలు, పరిసరాల పరిశీలన ద్వారా పిల్లలు సాధారణంగా కొత్త విషయాలను గ్రహిస్తుంటారు. పాఠశాలలోకి అడుగు పెట్టగానే తమకు అలవాటైన ఇంటి భాషతో అనుబంధం ఒక్కసారిగా తెగిపోతే పసివారు తీవ్ర గందరగోళానికి గురవుతారు. ఆంగ్లం వంటి అపరిచిత భాషలో విద్యాభ్యాసం చేయలేక ఆత్మన్యూనతకు లోనవుతారు. బడికి వెళ్ళడానికి భయపడతారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు పరాయిదైన భాషలో బోధన మూలంగా తరగతి గదిలో ఆహ్లాదకర వాతావరణం దూరం అవుతుంది. మాట్లాడటం, ప్రశ్నలు అడగటం, చర్చించడం వంటివి తరిగిపోయి చెప్పింది వినడం, రాసుకోవడమే విద్యార్జన అవుతుంది. ఈ పరిస్థితుల్లో పాఠ్యాంశాలను బట్టి పట్టే పిల్లలు ముక్కున పట్టిన ఆ 4 ముక్కలను పరీక్ష పత్రాల్లో రాసేసి ఊపిరి పీల్చుకుంటారు. అలా వారికి మార్కులు వస్తాయేమో కానీ సొంత కాళ్ళపై ఎదిగేందుకు అత్యావశ్యకమైన నైపుణ్యాలు మాత్రం అలవడవు. ఇది మనమంతా ఈరోజు గమనించాల్సినటువంటి వాస్తవ స్థితి. మాతృభాషలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన వారు మౌలికాంశాల్లో మంచి పట్టు సాధించగలుస్తారని, వీరు పూర్తిగా ఆంగ్లంలోనే చదువుకునే విద్యార్థుల కంటే అన్నింటా మెరుగ్గా రాణిస్తారని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, యునెస్కో అధ్యయనాల్లో తేలింది. 8 కోట్లకు పైబడిన జనాభా కలిగిన జర్మనీలో
సమస్త కార్యకలాపాలు స్థానిక భాషలోనే సాగుతుంటాయి. పాఠశాలల నుంచి ప్రభుత్వ కార్యాలయాల దాకా అన్ని చోట్ల జర్మన్ పలుకులే ప్రతిధ్వనిస్తుంటాయి. 12 కోట్లకు పైగా జపానీయులు తమ మాతృభాషలనే చదువుకుంటున్నారు. పలు రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. చైనా, దక్షిణ కొరియాతో పాటు ఎన్నో ఐరోపా దేశాలు తమ సొంత భాషలకే పెద్దపీట వేస్తున్నాయి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని నెత్తిన మోస్తున్న మనం వాటికన్నా మిన్నగా సాధిస్తున్నదేమిటి? విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానాల స్ఫూర్తిని కాలరాచి మరీ ప్రాథమిక తరగతుల నుంచి ఆంగ్లంలో బోధనకు రాష్ట్రాల పాలకులు జై కొడుతుండటం విస్మయకరం. వర్తమాన సమాజంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంగ్ల పరిజ్ఞానం ఖచ్చితంగా అవసరమే అని ఒక అభిప్రాయం ఉన్నా, అందుకుగాను ఆ భాషను బోధనా మాధ్యమంగా వినియోగించి తీరాలని, అప్పుడే పిల్లలకు దానిపై పట్టు వస్తుందనే వాదనలు పూర్తిగా అశాస్త్రీయమని తేలిపోయింది. అన్య భాషీయులు ఆంగ్లాన్ని చేరుకుని వారి అమ్మ భాషే దాన్ని పెద్ద వనరుగా ఉపయోగించుకోగలిగితే ఆంగ్లాన్ని త్వరగా నేర్చుకోవచ్చని స్వయంగా బ్రిటిష్ కౌన్సిలే సూచించింది. అభ్యసన సామగ్రిని సుబోధక శైలిలో అమ్మ భాషలోకి అనువదించగలిగితే వైద్యం, ఇంజనీరింగ్ కోర్సులను అందులోనే బోధించవచ్చు. తరాల నడుమ సాంస్కృతిక జ్ఞాన వారధులుగా, అభివృద్ధి చోదక శక్తులుగా భారతీయ భాషలు భాషించాలంటే విద్యారంగంతో పాటు పరిపాలన, న్యాయ వ్యవస్థల్లోనూ వాటికి అగ్రతాంబూలం లభించాలి. తెలుగు భాషకు నిజమైన మూలధనం తెలుగు తప్ప మరొక భాషను మాట్లాడలేని, రాయలేని వారే అనేది మనం గమనించాలి. ప్రపంచ భాషలన్నిటికీ మూలం సంస్కృతమేనని, ఛందస్సు రూపములో ఉన్న ప్రతిదీ కవిత్వమేనని, గ్రాంధిక భాష ఎంత ఎక్కువగా గుప్పిస్తే అంత గొప్ప పండితుడని, ప్రజల నిత్య వ్యవహారిక భాష అంటే చౌకబారుదని, తెలుగు భాషా పరిరక్షణ అంటే ఛందోబద్ధ గ్రాంధిక పదభూయిష్టమైన పద్యాలను నేర్పితేనే చాలునని, ఇట్లాంటి భావాలన్నీ కలగలిపితే భాష విషయములో ఫ్యూడల్ దృక్పథం తయారవుతుంది. కళ్ళు చెదిరే మిరిమిట్ల ఆకర్షణల నడుమ మన జేబు కత్తిరించడం, లేక ఇల్లు లూటీ చేసుకోకపోవడం, మన ఇల్లును లూటీ చేసుకొని పోవటమే ప్రపంచీకరణ. మన ఆలోచనల్ని, అభిరుచుల్ని, ప్రవర్తనల్ని, అవసరాల్ని, ఆశల్ని, అవకాశాల్ని, ఒక్క మాటలో మన జీవన విధానాన్ని అంటే సంస్కృతిని, అందులో ముఖ్య భాగమైన భాషని కూడా నియంత్రించగల భయంకర మంత్రదండం ప్రపంచీకరణ. భాష ఒక సామాజిక శక్తి, విలువల వ్యవస్థ. జాతి జనుల సాంస్కృతిక వారసత్వం ద్వారా మాత్రమే నూతన తరాలకు అది అలవడుతుంది. అది ప్రాథమికంగా మౌఖికంగా ఉంటుంది. అభివృద్ధి క్రమములో లిఖిత రూపములో కూడా ఉంటుంది. ఆయా చారిత్రక కాలాల్లోని ఒకానొక జాతి యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవన సంబంధాల, ఆత్మిక, భౌతిక అనుభూతుల, శాస్త్ర విజ్ఞాన నిధుల, సాహిత్య కళా సంపదల సమాహారమే ఒకానొక జాతి యొక్క సంస్కృతి. ఆ జాతి భాష ఆ సంస్కృతికి జీవగర్ర. మాతృభాషలో విద్య సులభ గ్రహణ శక్తికి, స్పష్టమైన వ్యక్తీకరణకి ఏకైక సాధనం. ఊహకు, కాల్పనిక శక్తికి, సృజనాత్మకతకు ఇది ప్రాణపోస్తుంది. ఎంతటి క్లిష్టమైన భావాన్నైనా గొప్ప అభివ్యక్తితో స్పష్టం చేయగల శక్తి, స్వర సంపద తెలుగు భాషకుంది. గొప్ప సాహిత్య భాషగాను, వైజ్ఞానిక భాషగాను రాణించగల సామర్థ్యం దానికి ఉంది. ఇతర భాషల్లోని పద సంపదను సులువుగాను, సామరస్యంగాను తనలో సమ్మిళనం చేసుకునే విశేష శక్తి కూడా తెలుగు భాషకుంది.
ఒక జాతి వికాసం ఆ జాతి భాషా సంస్కృతుల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. భాష అదృశ్యం కావటం అంటే ఆ జాతి అదృశ్యం అవటమే. ఆ జాతి సాహిత్యం సంస్కృతి అంతరించటమే. భాష ఆ జాతి ప్రజల భావ ప్రసారవాహకంగా ఉంటూ సామాజిక ఉత్పత్తిని సంబంధాలను నిర్వహించుకోవటానికి అత్యంత ఆవశ్యకమైన సాధనంగా పనిచేస్తుంది. భాష ఆ జాతి ప్రజల చరిత్రను నమోదు చేస్తుంది. అది ఆ ప్రజల సాంస్కృతిక అంతర్వాహినిగా ఉండే సజీవ ఆత్మ. ఒక జాతి ప్రజల ఉత్పత్తి విధానము, వారి చరిత్ర, సంస్కృతుల్లో అవిభాజ్య అంశంగా ఉన్న భాషే ఆ జాతి ప్రజల మాతృభాషగా సజీవంగా ఉంటుంది. అది ఆ జాతిని ఐక్యపరిచే విశిష్ట సాధనంగానూ ఉంటుంది. మానవుల ఊహాశక్తికి, భావ వ్యక్తీకరణకు, నూతన సృజనకు ఆధారభూతమైంది మాతృభాషే. అమ్మ భాష, అమ్మ యాస. మాతృభాష ద్వారా ఎంత పరిజ్ఞానం సంపాదిస్తే అంత సులువుగా, లోతుగా పరాయి భాషలను సొంతం చేసుకోవటం సాధ్యపడుతుంది. ఉపయోగించుకోకపోతే ఎంత మంచి కత్తైనా తుప్పు పట్టినట్టే అవుతుంది. అలాగే మాతృభాషకు కూడా అదే దుర్గతి ప్రాప్తిస్తే ఆ ప్రాప్తించే ప్రమాదం పొంచి ఉంది. కనుక విద్య, పరిపాలన, మానవ సంబంధాల నిర్వహణలో మాతృభాషా వినియోగం అనివార్యం చెయ్యాలనేది మనందరి ఆకాంక్ష, కోరిక. మార్కెట్ ఎకానమీ అంటే బలవంతునిదే రాజ్యమనే ఆటవిక సిద్ధాంతం. ఆర్థిక, రాజకీయ స్వతంత్రం లేని జాతుల భాషలు ఈ మార్కెట్ ఎకానమీ ప్రపంచ వ్యవస్థలో గాయపడి నేలకూలుతాయి, అనేకం నశించిపోతాయి. ఆలస్యంగానైనా మనం గాయపడిన స్థితిని గుర్తించగలగటం మంచిదే. తెలుగు భాషను రక్షించుకోవాలనే ఆలోచన సాంస్కృతిక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంగా విస్తరించాలని కళింగసీమ సాహిత్య సంస్థ ఆశిస్తుంది, కోరుతుంది, ఉద్యమిస్తుంది కూడా.